గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ మల్టీ టాలెంట్. ఈరోజు మీకు పులిహోర చూపిస్తున్నాను. పులిహోరే కదా, ఏముంది ఇందులో కొత్త అనుకుంటున్నారా? నేను చూపించే పులిహోర కొంచెం డిఫరెంట్ ఉంటుంది. తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అండ్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఏంటంటే క్యారెట్ పులిహోర అండి. సో అది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాము. లెట్స్ గో. సో ఇక్కడ పాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను. మీరు రైస్ క్వాంటిటీ బట్టి మీరు పులిహోర ఎట్లా అయితే మెజర్మెంట్స్ క్వాంటిటీ రైస్ క్వాంటిటీకి తీసుకుంటారో అలాగే తీసుకోండి. నేను ఇక్కడ పల్లీలు వేసాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని. ఫస్ట్ పల్లీలు అంటే కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసుకొని లైట్గా వేయించుకొని తర్వాత ఆవాలు శనగపప్పు వేసుకున్నాను. జీరా యాడ్ చేయట్లేదండి, పులిహోరలోకి జీరా అంత టేస్ట్ అనిపించదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. సో కొంచెం పల్లీలు వేగినాక ఆవాలు కొంచెం అండ్ శనగపప్పు కూడా యాడ్ చేశాను. ఇది నేను పర్టికులర్గా ఏమీ వీడియో షూట్ చేయలేదండి, ర్యాండమ్గా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాం. సరే ఒకసారి వీడియో చేద్దామని చెప్పి ఈ వీడియో తీశాను. సో ఫాస్ట్గా చేసేసాను. అలాగే నల్లపప్పు, మినప్పప్పు అంటారు కదా, ఇందులో మినప్పప్పు పొట్టు లేనిది వేసుకుంటారు. దానికంటే ఈ నల్ల మినప్పప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ మనకి ఎక్కువ పొట్టులోనే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ వైట్ మినప్పప్పు కన్నా నల్లపప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. అలాగే కొంచెం ఒక 3-4 గ్రీన్ చిల్లీ కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే రెడ్ చిల్లీ కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం బ్రౌనిష్ వచ్చేంత వరకు అన్నీ ఫ్రై చేసుకోవాలి. సో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల కొంచెం పోపులు క్రిస్పీగా ఉంటుంది. ఫ్రై అయిపోయినాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు క్యారెట్ని మనం తురుముకొని ఇట్లా ముక్కల కన్నా తురుముతేనే చాలా బాగుంటుంది. సో క్యారెట్ తురుముకొని అందులోనే కొంచెం స్పైసీగా ఉండాలని కొన్ని పచ్చిమిర్చి వేసాను. మీకు స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ వేసుకోండి. సో ఇది ఎక్కువ కుక్ చేయ అవసరం లేదు, లైట్గా కుక్ చేసి ఒక 5 minutes ఫ్రై చేసుకుంటే చాలు. తర్వాత చింతపండు గుజ్జుని కొంచెం థిక్గా తీసుకొని స్క్విజ్ చేసుకొని వేసుకోవాలి. క్వాంటిటీ తగ్గట్టు చింతపండు వేసుకొని, కొంచెం చింతపండు ఎక్కువ వేసుకున్నా నో ప్రాబ్లం అండి, ఎందుకంటే ఇందులో కొంచెం బెల్లం ముక్క వేస్తాం కాబట్టి చింతపండు పులుపు ఎక్కువైనా కానీ అది కవర్ చేస్తుంది. ఇందులోనే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. చింతపండు జ్యూస్లోనే వేసుకుంటే కొంచెం తొందరగా మెల్ట్ అయిపోయి ఈవెన్గా సరిపోతుంది. అలాగే చింతపండు పులిహోరలో కంపల్సరీ ఒక చిన్న ఎంత పీస్ ఇక్కడ స్కిప్ అయిపోయింది, అందులో వేసింది చూపిస్తున్నాను. అంత బెల్లం ముక్క వేసుకొని, అంటే మనం క్వాంటిటీ బట్టి చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. చాలామంది చింతపండు పులిహోరలో బెల్లం యాడ్ చేయరండి. బెల్లం యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా ఇంక్లూడ్ అవుతుంది. మనకి స్వీట్ ఏమనిపించదు కానీ టేస్ట్ ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది మనకు అందులో. అలాగే ఓన్లీ చింతపండు పులిహోరలోనే కాదు, మనం కూరలు పులుసులు చేసుకుంటాం కదా, అందులో కూడా చిన్న బెల్లం ముక్క వేస్తే టేస్ట్ ఎక్స్ట్రా ఇంక్లూడ్ అవుతుంది. సో అది కుక్ అయిపోయిందండి. సో ఇక్కడ నేను రా ఆవాలు ఉంటాయి కదండి, మనం ఫ్రై చేయ అవసరం లేదు. ఆవాల్ని, పచ్చి ఆవాల్ని నేను ఒక 1/2 kilo రైస్కి 1 teaspoon ఆవాలు తీసుకున్నాను పచ్చివి. అది కొంచెం ఇలా బాగా దంచి దాన్ని పౌడర్ చేసుకొని అందులో లైట్గా ఒక 1/2 నుంచి 1 teaspoon వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇందులోనే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి, అది ఫ్రై చేయకుండానే ఎండుమిర్చి వేసుకొని ఒక 1 or 2 వేసుకొని కోర్స్గా దంచుకోవాలి, కొంచెం కచ్చాబచ్చగా. ఈ 2 యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంక్లూడ్ అవుతుంది. ఈ ఆవపిండి కూడా మరీ రైస్ చాలా వేడి ఉన్నప్పుడు వేయకండి, మరి చల్లారిపోయినప్పుడు కూడా వేయకండి. 50% వేడి ఉన్నప్పుడు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండి వేసుకోవాలి. ఆవపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం రైస్ అంతా అప్లై చేయాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకొని
అలాగే చిల్లీ పౌడర్ కూడా, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇందులో వేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకున్నాను. సో అది ఇంకా యాడ్ చేయట్లేదు. కానీ 2 యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఇంకా ఇంక్లూడ్ అవుతుందండి. ఆంధ్ర సైడ్ అయితే కంపల్సరీ ఇలా చేస్తారు పులిహోరలో. అండ్ నేను ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేశానండి. క్యారెట్ ఫ్రై చేస్తున్నప్పుడు ఇంగువ యాడ్ చేశాను. అది ఆ క్లిప్ మిక్స్ అయిపోయింది. సో చింతపండు పులిహోరలో కంపల్సరీ ఇంగువ యాడ్ చేయండి. చాలామందికి ఇంగువ ఇష్టం ఉండదు. ఆ టేస్ట్ ఇలాంటివి ఏం మనకు తెలియవు, కానీ కమ్మదనం అనేది ఈ చిన్న చిన్న ప్రాసెస్ మనకి చాలా బాగుంటుంది. చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా వస్తుంది. ఇందులో నేను ఆవపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో క్యారెట్, చింతపండు వేసుకొని కుక్ చేసుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. సో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక పక్కన తీసి పెట్టుకున్న పోపులు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే నేను ఫస్ట్ యాడ్ చేయలేదు, కొంచెం వేడికి నానిపోతుందని అవి పక్కకు పెట్టుకున్నాను. కొంచెం డ్రై అయితే కొంచెం క్రిస్పీగా చాలాసేపు వరకు ఉంటుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పోపులు యాడ్ చేసుకున్నాను. నేను 1/2 కిలో రైస్కి నేను ఇన్ని పోపులు తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ పోపులు ఉంటేనే, పల్లీలు, శనగపప్పు అవి ఎక్కువ ఉంటే ప్రతి బయటికి కొంచెం క్రిస్పీగా కమ్మగా ఉంటుంది. మేమైతే పులిహోరలో కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తాము. పోపులు ఎక్కువ లేకపోతే నాకు టేస్ట్ అనిపించదు. సో ఇంతే అండి, క్యారెట్ పులిహోర రెడీ. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అసలు క్యారెట్ అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ క్యారెట్ పులిహోర చేసి పెట్టండి, ఈజీగా లొట్టలేసుకుని తింటారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. అసలు మాకు క్యారెట్ ఫ్రై కానీ, స్వీట్ కానీ అసలు తినేవాళ్ళం కాదు. సో తినట్లేదని మా మమ్మీ ఇలా ట్రై చేశారు. అప్పటి నుంచి పులిహోర అంటే క్యారెట్ పులిహోరే అండి. ప్రతిసారి క్యారెట్ పులిహోర చేసుకుంటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్లీ మీరు లైక్ చేస్తారు. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్. సో అప్పుడే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బై.